నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసభ్య భాషను పార్టీ ప్రోత్సహించదని స్పష్టీకరణ. చంద్రబాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యమన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. 16 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టుకు తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజం. సమాజానికి ప్రమాదకరంగా మారిన జగన్ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలకు ప్రజలు దూరంగా ఉండాలి. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు. విధానపరమైన చర్చలకు బదులుగా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునేది లేదని వైసీపీ నాయకులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మౌనంగా ఉన్నామని బలహీనతగా భావించవద్దని, అవసరమైతే గట్టిగా స్పందిస్తామన్నారు. తాను ఒకే కులానికి పరిమితమైన నాయకుడినైతే బాలినేని వంటి నేతలు తమ పార్టీలో ఎందుకు చేరతారని ప్రశ్నించారు. జనసేన అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ అన్నారు. అసభ్య భాషను తాము ప్రోత్సహించబోమని, కానీ గతంలో వైసీపీ నేతలు ఉపయోగించిన భాషను కూడా ప్రజలు మర్చిపోరన్నారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయి 11 సీట్లకే పరిమితమైన ఇంకా ఇష్టానికి నోటికొచ్చినట్టు దూషిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక పుస్తకాలు చదివేంత లక్ష్యం ఉండకపోవచ్చు, కానీ ఆయనకి ఏం కావాలి? ఒక ఏకవాక్యంలో ఒక భావాన్ని చెప్పగలగాలి. ఆయన కులాల ఐక్యత గురించి నాగరాజుకి అవగాహన ఉన్నంతగా మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే బట్టలు కుట్టేటప్పుడు తను ఏ కులాన్ని కుడతాడని చూడడం అంటే మీరు అంత సింపుల్గా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలను నేను ప్రారంభించాను చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? ఇది ఏముంటుంది? ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? ఇది నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి ఏమైతే వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడుతూ కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్. 11 వచ్చినా మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నారు. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండలేదు. మిమ్మల్ని తగ్గమని ఎవరు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెట్టండి. పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడేసి మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీకు సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోర్డు మా వాళ్ళతో మమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివాను, మా దేవరి శివ గురించి, మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకు నేనే బాధ్యత తీసుకున్నాను అంటే, నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది. ఎక్కడో హుద్హుద్ తుఫాన్ అప్పుడు మేము వెళ్తూ ఉంటే మన శ్రీకాకుళంలో ఒక అబ్బాయి 22-23 ఉంటాయి, ఒక 10 కేజీలు బియ్యం కాదన్నా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి.
యువత తాలూకు కోపాలు, యువత తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవనం అడుగుతున్నారు. కేవలం మనం ఉచితాలు అడగట్లే యువత. ఉచితాలు ఎవరికి కావాలి? నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల సమాజానికి ఉచితాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటి స్కీమ్స్ ఉండాలి. లేదంటే మనకి దివ్యాంగులకి పెన్షన్స్ పెరగాలంటే 5,000 కాదు, 4,000 కాదు, మనం 10,000 పెంచాం మన ప్రభుత్వం వచ్చాక. ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. బటన్ నొక్కాం, డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తప్పని పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. పర్టికులర్ సంఖ్యాబలం ఉన్న జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి పని చేస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? డాక్టర్స్కి జీతాలు పెంచే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారంటే జీతాలు పెరగవు. అసలు దాని మీద గత ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా? కొన్ని క్యాబినెట్లు కావచ్చు, కొన్ని ప్రత్యేకించి కావచ్చు, నేను మన పార్టీ తరపు నుంచి కావచ్చు, నేను కోరుకుంటుంది వ్యవస్థలు బలోపేతం కావాలి. వ్యవస్థలు బలంగా ఉండాలి. మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్, బేసిక్ రోడ్స్. ఎంతసేపు మేము మీకు బటన్లు నొక్కేసాం, మీకు డబ్బులు వచ్చేసాం, రోడ్లు ఎవరు వేశారు ఈ రోజు చెప్పండి? అంటే మీరు 70 సంవత్సరాలు టైంలో కూడా పడని రోడ్లు. కాకినాడ రామారావుపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు 990 పోలియో బూతుల్లో 61 మొబైల్ బృందాల ద్వారా పోలియో చుక్కలు కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే పల్స్ పోలియోకు సంబంధించిన ఈ చుక్కలు మందు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 961 బూత్లో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో రామారావుపేట యూపీహెచ్సిలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా మొత్తం అన్ని కేంద్రాల్లో మనము ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాము. తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయించవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను. ఈరోజే కాకుండా 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ఈ ఏదైతే 960 కేంద్రాలు ఏర్పాటు చేస్తామో అక్కడే కాకుండా 61 మొబైల్ టీమ్స్ ద్వారా కూడా పలు ప్రాంతానికి వెళ్ళి ఈ పోలియో మందులు వేయడం జరుగుతుంది. దీంతో పాటు రేపు ఎల్లుండి డోర్ టు డోర్ కూడా మనము ఇంటెన్సివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క బిడ్డ కవర్ అయ్యారా లేదా అనేది గుర్తుంచుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 56 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మన జిల్లాలో కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటిమొగలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. అది పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో జబ్బు రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది. అది లేకపోతే ఇదివరకు పేషెంట్లు ఎక్కువ వచ్చేవారు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు. ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఈరోజు ప్రజలను చైతన్యపరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల తగ్గినాయి. ఈరోజు చెప్పాలంటే
ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈ పోలియో చుక్కలు ఏం చేయాలి తల్లిదండ్రులు. అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది, బస్ స్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరినీ కూడా పోలియో చుక్కలు వేసి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని మరొకసారి ప్రభుత్వం తరఫున కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పర్యటనతో ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 16 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు కోసం తట్టడి మట్టి కూడా తీయలేదని, ఇప్పుడు ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించడం ప్రజలు మోసం చేయడమేనని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు నిజమైన ప్రాణం పోసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని, జలయజ్ఞం ద్వారా భారీగా నిధులు కేటాయించి పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక టన్నెల్ పనులను పూర్తి చేసి 2024లో ప్రాజెక్టు జాతికి అంకితం చేసిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు పదే ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ మంత్రి ఆయన కూడా వస్తుంటారు. రామానాయుడు గారు డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటాడు. ఒకసారి సైకిల్ దొక్కుతూ, ఇంకొకసారి కేక్ కట్ చేస్తూ, ఇంకొకసారి అక్కడ లోపల కూర్చొని టిఫిన్ చేస్తూ, ఇంకొకసారి ఏదో ఉన్నట్టుగా ఇట్ట ఏలు పైకి చూపిస్తూ ఈ డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటారు. వెలుగొండ ప్రాజెక్ట్ చరిత్రని తెలిసి కూడా వక్రీకరించి వక్ర భాష్యం చెప్పేటటువంటి ఈ కార్యక్రమాలని నిజంగా చేయడానికి కొంచెన్న ఆత్మాభిమానం, ఒక బాధ్యత, ఒక హోదా గుర్తురాదా మీకని అడుగుతున్న చంద్రబాబు గారు. 3 జిల్లాల కన్నీటి గాథ వెలుగొండ ప్రాజెక్ట్. మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం, మా జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల యొక్క ఒక సంజీవని. వెలుగొండ కొండంత అండ అని చనిపోయినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చి దాన్ని ప్రారంభించి ఉండక పోతే వెలుగొండ పరిస్థితి ఏంటి? ఈయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు, నిస్సిగ్గుగా. రామారావు గారు ఆలోచన చేశారంట 1983లో. మరి ఎవరు అప్పారయ్యా మిమ్మల్ని? రామారావు గారు మీరు వెన్నుపోటు పొడవకపోతే 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా, పొడిసిన దాకా 7 సంవత్సరాలు ఆయనే కదా ముఖ్యమంత్రి. మరి 7 సంవత్సరాలు ఎవరు ఆపారు? జగన్మోహన్ రెడ్డి గారు చాపారా? ఎందుకు వెలుగొండని కంప్లీట్ చేయలా? ఎందుకు ప్రారంభించలా? ఎందుకు పర్మిషన్లు తీసుకురాలా? ఎందుకు డిపిఆర్ సిద్ధం చేయలా? ఎందుకు అనుమతుల్ని తీసుకురాలేదు? ఎందుకు ప్రాజెక్ట్ నిర్మాణం యొక్క ప్రణాళికలు సిద్ధం చేయలేదు ఎన్టీ రామారావు గారు? ఒకసారి చెప్పగలరా చంద్రబాబు గారు? 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు వెలుగొండ ప్రాజెక్టు గుర్తు రాలేదా? ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మీద ఎప్పుడన్నా ఒక్క మాట మాట్లాడారా? అయా వెలుగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల కళ, ఒక సంజీవని, ఒక కొండంత అండ అని మీరెందుకు మాట్లాడలేకపోయారు? మరి ఎన్టీ రామారావు గారు 7 సంవత్సరాల్లో పుల్లని తీసి పుల్లని పక్కన పెట్టల వెలుగొండ ప్రాజెక్టుకి. ఆ తర్వాత మీరు వచ్చారు. 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హుటాహుటిన శంకుస్థాపన చేశావు. వచ్చి మీ మామకి వెన్నుపోటు పొడిచినట్టుగానే వెలుగొండ ప్రాజెక్టుకు కూడా వెన్నుపోటు పొడిచావు. 1996లో ఎలక్షన్స్ కి ఒక స్టంట్ వేశాడు, ఒక డ్రామా. 10 లక్షల రూపాయల ఖర్చుతోటి శంకుస్థాపన చేశాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ 9 సంవత్సరాలు మీరు, 7 సంవత్సరాలు రామారావు గారు, 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వెలుగొండ ప్రాజెక్టు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల రూపాయలు మాత్రమే. 5840 రోజులు పదవిలో కూర్చున్నటువంటి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వెలుగొండ ప్రాజెక్టుకి మీరు కేటాయించింది, మీ ఖర్చు చేసింది 10 లక్షలు.
ఇది మీ చిత్తశుద్ధి, ఇది మీ సవతి ప్రేమ వెలుగొండ మీద. నిస్సిగ్గుగా ఇంకొకరి కష్టాన్ని దొంగిలించేటటువంటి ప్రయత్నం. సినిమాల్లో పేర్లు ఉంటాయి కదా, టక్కర దొంగ, జేబు దొంగ. ఈ విధంగా ఇతను క్రెడిట్ దొంగ. చంద్రబాబు క్రెడిట్ ని దొంగతనం చేస్తుంటారు. ఇంకొకరి కష్టాన్ని హైటెక్ సిటీ ఎవరో ప్రారంభిస్తే నాదంటాడు. అదే విధంగా వెలుగొండ ప్రాజెక్టు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.